కరీంనగర్లో టోర్నడో కలకలం రేపింది. మానేరు డ్యాం వద్ద ఒక్కసారిగా నీరు పైకి ఎగిసింది. ఇది చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాట్సాప్లో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ తెలుస్తుంది. గోపాలకృష్ణ, టోర్నడో సంభవించడంతో ఒక డ్యాం వద్ద ప్రజలు దాన్ని వాట్సాప్లో బంధించి వీడియోతో హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు అక్కడ ఏం జరిగింది? ప్రియదర్శిని, నిన్న సాయంత్రం 3 తర్వాత ఒక్కసారిగా కరీంనగర్ ను కారుమబ్బులు కమ్ముకున్నాయి. అంటే ఒక చీకటి వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో లోయర్ మానేడ్ డ్యామ్ లో పూర్తిగా ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక నీటి ధార అనేటువంటిది ఏర్పడింది. అయితే దూరంలో ఒక్కసారిగా అలా వస్తూ ఉండడం, విదేశాల్లో కనబడ్డ టోర్నడో లాంటి పరిస్థితి ఏర్పడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురారు. ముఖ్యంగా అక్కడ ఎప్పుడు చేపలు పట్టుకునే మత్స్యకారులు కావచ్చు, రజకులు కావచ్చు, ఒకసారిగా భయభ్రాంతులకు గురై దూరంగా పరుగులు పెట్టిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. అయితే కామన్ గా నీటి ఆవిరి జరుగుతూ ఉంటుంది, కానీ నీళ్లున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఇలా మబ్బులకి నీటికి మధ్య ఒక్కసారిగా బంధం ఏర్పడడం, అక్కడ నుంచి టోర్నడో వంటి వ్యవస్థ ఏర్పడి వాతావరణ పరిస్థితి ఏర్పడి నీళ్లన్నీ కూడా తిరుగుతూ ఆకాశంలోకి వెళ్తూ ఉండడం కళ్ళ ముందు కనబడేసరికి చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా ఎత్తు ప్రాంతంలో ఉన్న కరీంనగర్ వాసులకు ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కనబడడం సెల్ ఫోన్ లో బంధించారని చెప్పాలి. చాలా వరకు ఫోటోలు, వీడియోలు వైరల్ గా వాట్సాప్, ఫేస్బుక్ లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా తిరుగుతుందనే చెప్పాలి. అంటే కరీంనగర్ లో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి కావడంతో అంతా ఒకంతగా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు. ఈ పరిస్థితి జరిగిన తర్వాత కరీంనగర్ పట్టణంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దాదాపు అరగంట సేపు ఆగకుండా వర్షం కురవడం కూడా అంత ఆశ్చర్యానికి గురి చేసింది. మబ్బులు ఒక్కసారిగా రావడం, ఈ టోర్నడో లాంటి వాతావరణ పరిస్థితి ఏర్పడడం, నీటిని అక్కడి నుంచి ఒకసారి తెచ్చి ఇక్కడ ఏదో పోసినట్టుగా అంటే వింత పరిస్థితి ఏర్పడడంతో ఒకసారిగా అంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక రకంగా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది ప్రియదర్శిని. అయితే గోపాలకృష్ణ, మనకి ముఖ్యంగా విదేశాల్లో మాత్రమే ఇలాంటి టోర్నడోలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్స్ కి అధికారులు ఏమైనా అక్కడ రావడం, అక్కడ అలాంటి పరిస్థితులపై వారు ఏమైనా విశ్లేషణ అందించడం వంటివి ఏమైనా జరిగాయా? అంటే ప్రియదర్శిని, నిన్నటి వరకు అంటే ఇది పెద్దగా వాతావరణ వెలుగులోకి రాని పరిస్థితి. అంటే వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో రోజు సహజంగానే పడుతున్న వర్షం అనుకున్నారు, కానీ ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా తిరుగుతూ ఉండడంతో ఇప్పుడే అధికారులకు కూడా సమాచారం అందిన పరిస్థితి. దీనిపైన సమీపంలో ఉన్న అంటే పులాస ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా దీన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సహజంగా ఇట్లాంటి వాతావరణ పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి, కానీ విదేశాల్లో ఎక్కువగా విదేశాల్లో యుఎస్ లాంటి ప్రాంతాల్లో ఏర్పడే ఈ టోర్నడో లాంటి వ్యవస్థ ఒక్కసారిగా వాతావరణ పరిస్థితి ఏర్పడడం ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన మాత్రం పరిశోధనలు చేస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు చేస్తున్నారు అనే దానిపైన పూర్తిగా అవగాహన రావాల్సింది, అంటే ఇంకా పూర్తిగా తెలియాల్సింది. మొత్తానికి అధికారులు ఇప్పటికిప్పుడే అధికారికంగా ఏం చెప్పినప్పటికీ దానిపైన అయితే పరిశోధన ప్రారంభించారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది అయితే చూస్తున్న పరిస్థితి. అంటే నీటితో పాటు చేపలు కూడా మీదికి వెళ్ళిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. స్థానికుల్ని మనం అడిగి తెలుసుకున్నాం. అంటే నీళ్లలో చేపలు కూడా పైకి ఎగురుతూ వెళ్ళిన పరిస్థితి కనబడిందని చెబుతున్నారు. దాని ద్వారానే అందరూ భయాందోళనకు గురయ్యారు. అంటే అంత స్థాయిలో గాలి ఒక్కసారిగా పీడనంగా మారి మీదికి వెళ్ళిందా, లేదంటే నీటిని కూడా తీసుకెళ్ళడం అంటే సహజంగా ఏర్పడుతూ ఉంటాయి, కానీ జనావాస ప్రాంతాల్లో అంటే లోయర్ మానేడ్ డ్యామ్ కరీంనగర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వారికి కనబడి ఉండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితి మాత్రం కరీంనగర్ జిల్లాలో మొదటిసారి అని చెప్పొచ్చు. అసలు దేని గురించి జరిగింది, ఇలాంటి వాతావరణ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటనే విషయాలు మాత్రం మరికొద్ది సేపట్లో తెలియాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. జర్ర